హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మనము మన షాప్స్ దగ్గరకు ఇంటి ఓపెనింగ్ అప్పుడు ఆ టైంలలో హిజ్రాలు వచ్చి డబ్బులు తీసుకోవడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాకపోతే అసలైన ట్రాన్స్జెండర్ ఎవరు, ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎవరు, అంటే మెయిన్గా ట్రాన్స్జెండర్స్ ఇచ్చే ఆశీర్వాదానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది కూడా ఉంటుంది. అంటే మెయిన్గా వాళ్ళు కొట్టే చప్పట్లతో అంటే వాళ్ళ డిఫరెన్స్ అనేది కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా ఇలా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే మెయిన్గా ఒక ట్రాన్స్ ఉమెన్గా ఉంటూ కూడా గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీకి 2018లో ఎమ్మెల్యే కాంటెస్టెంట్గా కూడా పోటీ చేసిన ఆ పర్సన్ అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ సినిమాలు చేసుకుంటూ అండ్ దాంతోపాటు పొలిటికల్ వైపు కూడా మరి ఉంటూ చాలామందిని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉన్న మరి ఆ ట్రాన్స్ ఉమెనే చంద్రముఖి గారు. ఇప్పుడు ఆవిడతోనే గోల్డెన్ ముచ్చట్లు అనేది కూడా మాట్లాడుకోబోతున్నాం. మరి షురు చేద్దాం. ఇంతకు ఇయర్ బిగ్ బాస్కి వెళ్తున్నారా? ఎందుకంటే సినిమా పరంగా, పొలిటికల్ పరంగా, అన్ని దానిల పరంగా స్ట్రాంగ్ అయ్యారు కదా చంద్రముఖి గారు. యాక్చువల్లీ బిగ్ బాస్ వాళ్ళకి నేను ఎందుకు కనపడుతున్నానో కనపడట్లేదు అనేది నాకు తెలియదు. అందరూ నన్ను బిగ్ బాస్కి నేను ఇంకా ఇన్ఫ్లుయెన్సర్గా కనపడలేదా నాకు తెలియదు, లేదా లేకపోతే నేను ఏ రకంగా వాళ్ళకి కనపడలేదా నాకు తెలియదు. నన్ను అప్రోచ్ అయ్యారు 2 times. ఓకే. బట్ ఎక్కడో ఒక చోట అది మళ్ళీ సక్సెస్ కాదు. ఏ సీజన్స్లో? నన్ను పిఆర్ మోసం చేశాడు. ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ నన్ను పిఆర్ మోసం చేశాడు. దానివల్ల నేను బిగ్ బాస్ని పూర్తిగా పక్కన పెట్టాను. ఎందుకంటే పిఆర్లు అంటే వాళ్ళ స్వార్థం కోసం ఫస్ట్ చూసుకొని తర్వాత కమ్యూనిటీ దగ్గరకు వస్తారు. అది ఎవరైనా నాన్ కమ్యూనిటీ వాళ్ళకైనా అదే జరిగి ఉండొచ్చు. అలా పిఆర్ల చేతుల్లో చాలామంది సెలబ్రిటీస్ మోసపోయి ఉండొచ్చు. నేను మోసపోయాను కాబట్టి నేను బిగ్ బాస్ గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదు. బిగ్ బాస్ ఇదే ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. నాలాంటి వాళ్ళు వెళ్తే కమ్యూనిటీ గురించి ఎక్కువ తెలుసుకోగలుగుతారు. అది బిగ్ బాస్ టీమ్కి ఉండాలి, నాట్ ఫర్ మీ. బట్ వెళ్తే ఐల్ రాక్ ద షో ఫర్ షూర్. ఓకే, ఐల్ రాక్ ద షో. అండ్ జబర్దస్త్ అండ్ ఇలా డిఫరెంట్ కామెడీ షోస్ అందులో ఎక్కువగా మీ కమ్యూనిటీని కానీ కొంచెం డౌన్ చేస్తూ చూపించడాలు కానీ, కొన్ని స్కిట్స్ కానీ అలా ఉండడం అన్ని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించేది? అందుకే నేను ఇంతవరకు జబర్దస్త్ స్టేజ్ ఎక్కలేదు, చేయలేదు. ఐ గోట్ ఆపర్చునిటీ ఫ్రమ్ జబర్దస్త్ ఆల్సో. ఓకే. జబర్దస్త్ మా కమ్యూనిటీనే కాదు, ఆడపిల్లలను కూడా కించపరిచి మాట్లాడతారు, ముసలోళ్ళని. బట్ బాడీ షేమింగ్ జబర్దస్త్ షోలో జరిగినంత నాకు తెలిసి ఇంటర్నేషనల్ టెలివిజన్లో ఎక్కడ జరగదు. అదేమంటారంటే కామెడీ షో అంటారు. ఎదుటి వాళ్ళని కించపరుస్తూ చేసే కామెడీ చూడటం అవసరం అని నేను అంటాను. కాబట్టి అవన్నీ చూసినప్పుడు చాలాసార్లు బాధ అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా కనపడినప్పుడు అట్లాంటివి చేయకండి అని పర్సనల్గా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. కొంతమంది సో కాల్డ్ టీమ్ లీడర్స్కి చెప్పుతో కొడతా అని చెప్పి డైరెక్ట్గా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరండి? పేర్లు ఎందుకులేండి, ఒక ఇష్యూ అయితే తెలిసింది, అదే అందుకే చెప్పండి. పేరు చెప్తే ఇప్పుడు బాగోదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే నాకు ఎక్కువ పేరు ఉంది కాబట్టి నా పేరు చెప్పింది చంద్రముఖి అనుకుంటారు. అలాంటి ఎదవల పేర్లు నేను చెప్పను, అందుకే చెప్పట్లా. చెప్పుతో కొడతా మళ్ళీ ఇంకొకసారి మా గురించి అట్లాంటి స్కిట్స్ ఏమన్నా చేసి డైరెక్ట్గానే చెప్పాను. ఆ తర్వాత కొన్ని షోస్ ఉన్నాయి, లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను ఇప్పటికీ 2 episodes చేసి మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేసింది, మా పెయిన్ని చూపించింది. అట్లాంటి షోస్ అయితే వి విల్ ఎంకరేజ్. కానీ ఈ కొన్ని షోస్ జబర్దస్త్ అనే కాదు, మూవీస్లో చేసుకున్నా కూడా కొన్ని క్యారెక్టర్స్ చాలా బోల్డ్గా, చాలా వల్గర్గా, చాలా కామెడీగా చూపిస్తారు. అలా చూపించకుండా ఉంటే బాగుంటుంది అని మేము మాట్లాడడం అయితే స్టార్ట్ చేసాము ఆల్రెడీ. కొంతవరకు చేంజ్ వచ్చింది. వి వాంట్ మోర్ చేంజ్. మరి నెక్స్ట్ 5 years చంద్రముఖి గారు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ప్రశాంతంగా తిరుమలలో ఉండాలనుకుంటున్నాను. ఇదే రోజు ఒక్కరోజు పోయి రావడానికి కాదు, నార్మల్గా వేర్ వి వాంట్ టు బి? ఐ వాంట్ టు బి బిసైడ్ ఎ లీడర్, గుడ్ లీడర్. ఒక లీడర్ పక్కన నిల్చోవాలనుకుంటున్నాను, టు సపోర్ట్ హిమ్ అండ్ టు సపోర్ట్ ద సొసైటీ ఆల్సో. ఓకే. చాలామంది పాలిటిక్స్ ఎందుకు అంటే పాలిటిక్స్లో ఉంటే చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి ఐ వాంట్ టు బి ఏ పాలిటీషియన్ అనుకోవాలి. లీడర్ కమ్ పాలిటీషియన్, లీడర్ కమ్ పాలిటీషియన్ విత్ ఎ గుడ్ డెసిగ్నేషన్ ఐ వాంట్ టు బి. అంటే వేరే రాష్ట్రాల్లో దొరకని మర్యాదలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మీ కమ్యూనిటీకి దక్కట్లేదు?
ఇన్ఫాక్ట్ తమిళనాడు కానీ Yeah. బాంబే కానీ Mm. అండ్ ఇట్లా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో 176 దేశాల్లో ఉమ్, మొట్టమొదటి దేశంలో ఇండియాలో, అందులోనూ తెలంగాణలోనే 104 మంది ట్రాన్స్జెండర్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తారు. ఉమ్, తమిళనాడుతో పోల్చుకున్నా, బెంగళూరుతో పోల్చుకున్నా, బంగ్లాదేశ్తో పోల్చుకున్నా మేమే టాప్లో ఉన్నాం. ఉమ్, గౌరవంలో మేమే టాప్ ఉన్నాం. తప్పు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మమ్మల్ని గౌరవించి మమ్మల్ని యాక్సెప్ట్ చేయడంలో మన స్టేటే ఉంది. అది చాలామందికి తెలియదు. ఉమ్, అంటే ఏమనుకుంటారంటే ఒక ప్రీతికా యాష్నియో, లేకపోతే ఒక అంజలి రిమియో, లేకపోతే ఒక ఆ, లక్ష్మీనారాయణ త్రిపాఠియో అని ఢిల్లీలో వాళ్ళ నీళ్ళని ఎందుకు పోలుస్తారు? చాలా మంది ఉన్నారు. మరి ఆ దాంట్లో అసలు మనోళ్ళు ఏంటి అంటే జాబ్ చేసుకొని వాళ్ళ జాగాలో వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఇంక్రిమెంట్ కోరుతున్నాం మేము. ఇప్పుడు 1 year అయిపోయింది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంక్రిమెంట్ ఫర్ ద పీపుల్ హు ఆర్ జాబ్ చేస్తున్న వాళ్ళు. అండ్ అన్ని 33 శాఖలలో కమ్యూనిటీ ఉండాలి అని నా కోరిక. ఇప్పుడు 3 శాఖలలో ఉన్నారు కదా, 33 శాఖలలో కమ్యూనిటీ ఉండాలా. తెలంగాణ ఒక రోల్ మోడల్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులు కాదు, ఇంకొక డెకేట్ సీఎంఆర్ మన రేవంత్ అన్ననే ఉంటే. ఎందుకంటే మీరు మాత్రం బలంగా కోరుకుంటున్నారు కదా. మా కమ్యూనిటీ కూడా నేను రేపు ఎలక్షన్స్ అంటే ముందు రోజు గ్రూప్లో పెడతా, ఉమ్, ఎవరికేస్తారు రోటమ్మా మర్చిపోకండి. ఉమ్, మేము కూడా ఫ్రీ బస్ యాక్సెస్ చేస్తున్నాం కదా. ఓకే. ఫ్రీ బస్ ఓన్లీ ఆడవాళ్ళకని నేను చెప్పాలా, ట్రాన్స్ కమ్యూనిటీస్ కూడా యూజ్ చేసుకోండి అని చెప్పారు. ఉమ్, మొన్న సమ్మక్క సారక్కకి వెళ్ళినప్పుడు ఎక్కువ ట్రాన్స్ కమ్యూనిటీ వస్తారు సమ్మక్క సారక్క జాతరకి. ఉమ్, 100లో 30 ట్రాన్స్ కమ్యూనిటీయే ఉంటుంది ఉమ్, పాపులేషన్. అంత ఫ్రీగానే వచ్చారు, ఎంత ఎంజాయ్ చేసి ఉంటారు. ఇప్పుడు కొంతమందికి బయటికి వెళ్ళాలని ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. అందరూ ఉన్నోళ్ళే ఉండరు కదా, బీదవాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా, ఒక దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. 33 గవర్నమెంట్ హాస్పిటల్స్లో 33 ట్రాన్స్జెండర్ శాఖలో రీసెంట్గా ఈఎస్ఐ హాస్పిటల్లో ఉమ్, స్టార్ట్ చేశారు. మొన్నటి వరకు ఉస్మానియాలో ఉండేది, ఇప్పుడు ఈఎస్ఐలో స్టార్ట్ చేశారు. ఇంకో 2 monthsలో గాంధీలో కూడా స్టార్ట్ చేస్తారు. హౌ ద మెడికల్ యాక్సెసిబిలిటీ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ కూడా మాకు ఈజీగా ఉన్నాయి. అంటే మా చేతి పట్టుకోవడానికి భయపడే డాక్టరు, మేము హాస్పిటల్ లోపలికి వస్తే సిగ్గుపడే కార్పొరేట్ హాస్పిటల్స్, ఉమ్, వీటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టి మేము అందరిలాగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు కదా. Yeah. అదే నా ఐ విష్ ఆయన ఇంకొక 15 సంవత్సరాలు ఉండాలి అని. నేనే కాదు, సర్వీసెస్ తీసుకున్న ప్రతి ట్రాన్స్ విమెన్, ఎవ్రీ ఇండివిజువల్ ట్రాన్స్ విమెన్ విల్ సే దట్ ఓన్లీ. Okay. మా రేవంత్ అన్ననే రావాలి. అది మా కమ్యూనిటీలో మేము తెలంగాణ వ్యాప్తంగా LGBT చూసుకుంటే 2-3 లక్షల మంది ఉంటాం. ఓన్లీ ట్రాన్స్ విమెన్స్ తీసుకుంటే 46,000 మంది ఉన్నాం. 46,000 మంది అంటే ఏం తక్కువ కాదు కదా. 46,000 మందికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళని అడ్మైర్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరు కొట్టేస్తున్నావు చెల్లె, ఇగో మా అన్నకి, వాళ్ళు చెప్పకుండానే మేము ప్రమోట్ చేస్తాం ఆయనని. కాబట్టి వి వాంట్ హిమ్ ఓకే. అండ్ ఐ వాంట్ హిమ్ వెరీ స్ట్రాంగ్లీ. ఉమ్, ఎందుకు అంటే ఆయన దృష్టిలో నేను చాలా ఎక్కువ ఉన్నా కాబట్టి పిక్ చేస్తారు ఎవరైనా సరే. టాప్ ఆఫ్ ద పిరమిడ్ని పిక్ చేసినప్పుడు హిల్ పిక్ మీ. ఉమ్, సో దట్ ఈస్ ద రీజన్. అలా కూడా అనుకోవచ్చు. నాకు ఇప్పుడు రోజు మనం గుళ్ళో దేవుడిని ఏమని దండం పెట్టుకుంటాం, నాకు ఇది కావాలి, అది కావాలి, మనశ్శాంతి కావాలి, డబ్బు కావాలి, లేకపోతే మంచి లైఫ్ కావాలి అనుకుంటాం. నేను ఆయనని దేవుళ్ళలాగే చూస్తున్నా కదా, ప్రజానాయకుడు దేవుడే కదా, ప్రజలకి కావాల్సింది చేస్తున్నప్పుడు హీఈస్ ఆల్సో గాడ్. సో ఐ వాంట్ హిమ్ టు బీ పార్ట్ ఆఫ్ మై కెరియర్. ఐ వాంట్ హిమ్ టు చూస్ మీ. సీతక్క నాకు ఇంకా ఎక్కువ క్లోజ్ రేవంత్ అన్న కంటే. ఉమ్, తను పనిచేస్తున్న జర్నీ చేసినప్పటి నుంచి అక్క మాతో మాట్లాడడం, అక్క ఏమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్క మాకు బాగా క్లోజ్. ఉమ్, అట్లా సీతక్క చాలా క్లోజ్ నాకు. కొండా సురేఖ గారు ఇంకా కొంతమందికి క్లోజ్ ఉమ్, అట్లా. సో ఈ పరిచయాలు ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చినప్పుడు ఒక ఇంకా మంచి మార్పు తీసుకురావడం కోసం ద స్టేట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని ఒక పొజిషన్ ఇచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నైస్. ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఇఫ్ నాట్ క్యాన్వాసింగ్ చేసేటప్పుడు స్టార్ క్యాంపెయినర్గా ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మేము సర్వీసెస్ తీసుకున్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతాం. తీసుకోనోడు నెగిటివ్గా మాట్లాడతారు, తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా మాట్లాడతారు కదా. అట్లా అని ఈరోజు అన్నం తింటున్నామంటే రైతుల వల్లే. నువ్వు అన్నం తిన్నా, నేను అన్నం తిన్నా రైతుల వల్లే. అలాంటి వాళ్ళకి రుణమాఫీ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం కదా. ఉమ్, నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఈ సంవత్సరం చేసేస్తారు. ఓకే. తెలంగాణ కోసం పోరాడి ఆత్మత్యాగం చేసినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్కి ఉద్యోగాలు ఇస్తే 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా ఉన్న ప్రభుత్వానికి ఉమ్, 2 సంవత్సరాలు పాలించి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి తేడా ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ కోసం పని చేసుకున్నారు, వీళ్ళు ప్రజల కోసం పని చేస్తారు.
సో నాకు అదొకటి ఉంది, అది ఇయర్ పూర్తి చేసేస్తాడు రేవంత్ అన్న ఖచ్చితంగా. ఒక ఫ్రీ క్యాన్వాసింగ్ ఇక్కడే జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఫ్రీ క్యాన్వసింగ్, ఇట్స్ క్యాన్వసింగ్ బికాస్ వీఆర్ టేకింగ్ సర్వీసెస్. మాకు ఇచ్చారు కదా ఎంతో కొంత, 100 మంది పనిచేస్తున్నారు. Yeah. ప్రపంచంలో ఎక్కడా లేదు, అంత పెద్ద ట్రంపే ఏం చేయలేకపోయిండు, బట్ మా అన్న చేసిండు కాబట్టి హ్యాపీ. కమింగ్ టు ద ఫ్యామిలీ, యా ఎలా ఉంది ఫ్యామిలీ, ఈ మ్యారీడ్ లైఫ్ కానీ? సో 10 years 11 years అవుతుందా? మోస్ట్లీ ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం నా పర్సనల్ లైఫ్ కదా. ఐమ్ వెరీ యాక్టివ్. మా ఫ్యామిలీ, మై హస్బెండ్, మా అమ్మ, మా చుట్టాలు, నాకు ఇక్కడ రీగ్రెటే లేదు. కానీ పిల్లలు లేరు, పిల్లలు అని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించడం కానీ ఇలా జరిగిందా? మా ఆయన నాకు చిన్న బాబు, ఎవరైనా నేను తొందరగా వెళ్ళాలి ఇంటికి, లేట్ అవుతుంది ఎందుకు అంటే 35 సంవత్సరాల చిన్న బాబు ఉన్నాడు ఇంట్లో అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు అట్లా అనిపిస్తుంది. మహేష్ చంద్రముఖి వెయిట్ చేస్తుంటాడు ఆకలి. ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారా? అట్లా చెప్తా. Okay. అంటే నైట్ లేట్ అయిపోతుంది కదా, Hmm. అప్పుడు ఢిల్లీలో ఉంటా, ఫోన్ 1 గంట మాట్లాడితే ఏం మాట్లాడుతున్నా, చిన్న బాబు ఉన్నాడు కొంచెం అండి ప్యాంపర్ చేసిన. ద సేమ్ థింగ్ హీ డూస్ టు మీ ఆల్సో. Okay. బట్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి రిలేషన్షిప్ లో. ఎంతసేపు గిఫ్ట్లే కాదు కదా, Hmm. టైం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. లేకపోతే ఇన్ని ఇయర్స్ ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండడం అనేది కష్టం. పెళ్ళైన 6 నెలలకే ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేస్తే 6 నెలలకే డైవర్స్ తీసుకున్న కాలంలో మనం ఉన్నాము. అలాంటిది మేము ఇంకా ఉంటున్నాము అంటే హీఈస్ వెరీ లాయల్ టు మీ అండ్ ఐఎమ్ యూనిట్ టు హిమ్. Really nice and thank you so much for precious time. నిజంగా చాలా గోల్డెన్ విషయాలు అనేది కూడా చెప్పారు. సో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ ఆర్ ట్రాన్స్ ఉమెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.